ఇప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ ఆడబిడ్డ త్రిష గురించే ముచ్చట. ఆ చిట్టి తల్లి తన చిట్టి చిట్టి చేతులతో చేసిన ఆల్ రౌండ్ షో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి గుండెలను గెలుస్తుంది. విమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ త్రిషకు బిగ్ టీవీ స్పెషల్ విషెస్. ఈ చిట్టి తల్లి ఎంత ముద్దొస్తుందో కదా. చూడగానే ముద్దు గొలుపుతూ తెలంగాణ ఇంటింటి ఆడబిడ్డను తలపిస్తూ చూడగానే ఆ మట్టి వాసనలు ఇట్టే మన గుండెలు ఆగ్రానించేలా చేస్తూ వాహ్ త్రిష వాహ్ అనిపించేస్తుంది. రంగు కోకిల లాంటిదే అయినా తెల్లటి స్కాటిష్ బౌలర్లను తుక్కు చేస్తూ శబాష్రా కన్నా శబాష్ అనిపించేస్తూ ఆమె చేసిన విన్యాసం విశ్వ వేదికలపై తెలంగాణ పేరు మార్మోగేలా చేసింది. మొన్న సీఎం రేవంత్ అన్నట్లు 140 కోట్ల మంది ఉన్న ఒలింపిక్లో వచ్చే మెడల్స్ 3-4 అని వాపోయింది గుర్తుందా? సీఎం సార్, మన తెలంగాణ బిడ్డ త్రిషను చూడండి, ఎంత పెద్ద కప్పు తెచ్చి మన రాష్ట్రం పేరు ఎంతగా మార్మోగేలా చేస్తుందో. మరెందరో క్రీడాకారులకు, అందున మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందో వీక్షించమని గట్టిగా అనాలనిపిస్తుంది కదా. ఇంతకీ ఎవరి గొంగడి త్రిష అని చూస్తే 12 ఏళ్ల వయసులోని హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై చిరుప్రాయంలోని బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సైతం కొల్లగొట్టిన భవిష్యత్ మహిళా క్రికెట్ కెరటం త్రిష, గొంగడి త్రిష. ఇటు లెగ్ స్పిన్నర్ల లేడీ కుంబ్లేని తలపిస్తూ, అటు పవర్ హిట్టింగ్ లో పంత్ని సైతం గుర్తుకు చేస్తూ, ఓ మినీ సైజ్ విమన్ కపిల్ దేవ్ అదే ఆల్రౌండర్ గా రాణిస్తూ, బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డును కూడా తన పేరిట లిఖింపజేసుకుంటూ ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్ల్లో 77 సగటుతో మొత్తం 309 పరుగులు సాధించడంలో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో కేవలం 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి మహిళల అండర్-19 T20 వరల్డ్ కప్ లో తొలి సెంచరీ సాధించిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఫైనల్లోనూ తన ఆల్రౌండ్ షో చూపిస్తూ 3 వికెట్లు కైవసం చేసుకోవడం మాత్రమే కాదు, ఏకంగా 44 పరుగులతో రాణించి త్రిష నువ్వు బేష్రా బేష్ అనిపించేసింది. అలా అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి ఇప్పుడు ఏకంగా ఫైనల్ కూడా కొల్లగొట్టి అండర్-19 T20 వరల్డ్ కప్ అమాంతం ఒడిసిపట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాదు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా దక్కించుకుంది. ఇదంతా ఎవరైనా చేస్తారు బై, కానీ తెలంగాణ ఆడబిడ్డ త్రిష ప్రత్యేకత ఏంటని అడిగే వారికి మరో దిమ్మ తిరిగే ఆన్సర్ ఇస్తూ ఆ అవార్డును తన తండ్రికి అంకితమిస్తానంది చూడండి. అక్కడే సమస్త క్రికెట్ ప్రేమికులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి హృదయాలను కూడా గెలుచుకుంది. ఇక్కడ నిన్ను మెచ్చుకోవాలనుందిరా త్రిష. ఆల్ ద బెస్ట్ రా కన్నా. మిథాలి రాజ్ నా ఫేవరెట్ అంటూ సెంచరీలు కొట్టి బ్యాటింగ్ నాది అంటూ నువ్వు మరిన్ని కాలాల పాటు ఇలాగే భారత్ కి టోర్నమెంట్లు గెలవాలని దీవిస్తున్నా. నువ్వు మా గుండెల్లో ఎప్పటికీ అలాగే నిలిచిపోవాలని ఆకాంక్షిస్తూ కంగ్రాట్స్ రా చిట్టి తల్లి, నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది తెలంగాణ గడ్డ. హ్యాట్స్ ఆఫ్ టు యూ.